హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహంగా చోలీ కటింగ్ చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. సో దీనికోసం వచ్చేసి మనము ఒక మీటర్ వర్క్ చేసుకున్నానండి. దీని మీద మీటర్ క్లాత్ బ్లౌజ్ కోసము పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ ప్లెయిన్ శారీ యూజ్ చేశానండి. దీనికోసం వచ్చేసి ఈ లేస్ యూజ్ చేస్తున్నాను. టోటల్ శారీలో 1 మీటర్ మిగిలిందండి. మొత్తం 5 మీటర్స్ పట్టింది నాకు. సో ఇలాగ లైనింగ్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. నేను ఇక్కడ 2 మీటర్స్లోనే మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తాను. సో ఈ డబల్ ఫోల్డింగ్ మీద డబల్ క్లాత్ డబల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇలాగ కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్కర్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తానండి. విడ్త్ వచ్చేసి వేస్ట్ విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్. 34ని 4 భాగాలు చేసుకోవాలి. 4తో డివైడ్ చేసుకుంటే 8.5 వచ్చింది. ఆ 8.5 ఇంచ్కి మనం లూజ్ కోసము 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్ ఇలాగా స్ట్రైట్గా మార్జిన్ చేసుకోవాలి. తర్వాత పైన కార్నర్ నుంచి మనకి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలాగా మనము రౌండ్గా మార్క్ చేసుకుంటూ ప్లేస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చెక్ చేసుకుందాము. ఇప్పుడు స్కర్ట్ లెంత్ వచ్చేసి టోటల్ 36 ఇంచెస్ అండి. దాంట్లో మనము పైన ఎలాస్టిక్ వేయడం కోసం 1 ఇంచు, కింద 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఎందుకంటే మనము కింద ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి పైన ఎలాస్టిక్కి పట్టి వస్తుంది కాబట్టి దానికోసము ఇలాగ 34 ఇంచెస్ వస్తుంది. 34 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ తర్వాత పైన నుంచి కార్నర్ నుంచి ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలాగ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగ మొత్తం కార్నర్ ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా అండి. పైన 1 ఇంచు పట్టీ కోసం ఎలాస్టిక్ కోసం, కింద 1 ఇంచ్ మైనస్ చేసుకున్నాను మెయిన్ లెంత్ కంటే. మనం ఆ లైనింగ్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి. తర్వాత దీనికి ఇక్కడ మనకి జైన్స్ పడతాయి కదా అండి, దానికోసం మనము ఇలాగ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే లోపలికి ఖర్చుకుపోతుంది కదా. ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. మనం లోపల క్లాత్కి ఆల్రెడీ 1/2 ఇంచు ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసాం కదా, సరిపోతుంది. సో దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇలాగ చేసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు జాయింట్స్ కోసము. సో ఇలా కట్ చేసుకున్నాము. తర్వాత పైన పీసెస్ కూడా ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ లెహంగా కోసము బ్లౌజ్ కోసం 1 మీటర్ తీసాం కదా, లెహంగా కోసము 2.5 మీటర్ తీసుకొని ఇలాగ డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకొని మొత్తము కోన్ షేప్లో ఫోల్డ్ చేయకూడదండి, ఎందుకంటే ఇది జార్జెట్ కదా మనకి జరిగిపోతుంది. సో ఇలా డబల్ ఫోల్డింగ్ మీదే ఇలా క్లాత్ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఆ కార్నర్లో మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ ప్లేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను కింద ప్రిల్స్ పెట్టాను కదా అండి, ప్రిల్స్ కోసము 6 ఇంచెస్ తీసుకుందాము. సో ఆ 6 ఇంచెస్ని ఇలాగ మైనస్ చేసుకోవాలి. 36లో 6 ఇంచెస్ మైనస్ చేస్తే 30 ఇంచెస్ వస్తుంది. సో దాన్ని ఇలాగ ప్లేస్ చేసుకొని మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. తర్వాత పైన చూసారు కదా అండి, పైన కూడా మనము 1 ఇంచ్ ఎలాస్టిక్ కోసము 1 ఇంచ్ మైనస్ చేశాను. దీనికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగ ప్లేస్ చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత నాకు కింద ప్రిల్స్ కోసము 1 మీటర్లో అడ్జస్ట్ చేశానండి. మనకి ఇంకా ఎక్కువ విడ్త్ కావాలని అంటే మనము ఒక 2 మీటర్స్ అయినా పడుతుంది. దాన్ని 1 మీటర్లో నేను ఇలాగ 7 ఇంచెస్కి ఖర్చు కోసము 6 ఇంచెస్ కదా అండి ప్రిల్స్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకొని ఇలా పీసెస్ తీసుకున్నాను. కింద ప్రిల్స్ కోసము మనకి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం పైన పట్టీ కోసము ఒక ఖర్చు డబల్ ఫోల్డింగ్ తీసుకున్నానండి. సైడ్స్ ఖర్చుకు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనకి డబల్ ఫోల్డింగ్ మీద 10 ఇంచెస్ వచ్చింది కదా అండి 4 ఫోల్డింగ్స్ మీద. దాన్ని ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నాం కాబట్టి 20 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి పట్టీకి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. 22 ఇంచెస్ టోటల్ మనకి. తర్వాత ఇక్కడ దీనికి పట్టీ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ పట్టి యాడ్ చేస్తున్నాను ఎలాస్టిక్. సో అలాగా
దాన్ని డబల్ ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ వస్తుంది కదా అండి, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేస్తున్నాను. సో ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము బ్లౌజ్ కోసము. నేను ఇక్కడ సింగిల్ సపరేట్ కట్ చేస్తున్నానండి, సింగిల్. మీరు కావాలంటే డబల్ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసము మార్జిన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి పెప్లాం టాప్ కుడదాం అనుకుంటున్నాను కాబట్టి టోటల్ లెంత్ వచ్చేసి పెప్లాం లెంత్ 19 ఇంచెస్. దాంట్లో మనము పెప్లాం కోసం 5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. అప్పుడు మనకి 14 ఇంచెస్ వస్తుంది. దానికి షోల్డర్ దగ్గర ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోవాలి. సో ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మార్క్ చేసుకుందాము. సో 34లో 6వ భాగము షోల్డర్ తీసుకోవాలి. 34/6 తీసుకుంటే మనకు 5.5 వస్తుంది. 6వ భాగము షోల్డర్ వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. ఎవరికైనా ఇలాగే తీసుకోవాలండి. సో ఆ 5.5 ఇలా మార్క్ చేసుకున్నాము. దాంట్లో హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి నెక్ మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మనము ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేస్తే అక్కడికి వస్తుంది. అదే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 మార్క్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసుకొని బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకుందాం. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ తీసుకోవాలి. సో నాకు చెస్ట్ 34 కదా అండి, 4వ భాగం 8.5 వస్తుంది. దానికి 1 ఇంచు లూజింగ్కి యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి. దాంట్లో 8 ఇంచు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుందండి ఇలా మార్క్ చేసుకుంటే. మనకి 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్కి యాడ్ చేసుకొని మార్క్ చేసుకుందాం. వేస్ట్ వచ్చేసి 32/4 చేస్తే 8 వస్తుంది. ప్లస్ 1 ఇంచు మనకి టక్స్ కోసము 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్కి యాడ్ చేసుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో దాన్ని బాక్స్ లాగా మార్క్ చేసుకొని రౌండ్ నెక్కే తీస్తున్నానండి. రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి కట్ చేయలేదండి, ఎందుకంటే మనము వర్క్ చేసాం కదా బ్లౌజ్ మీద, అందుకే. ఈ వర్క్ నార్మల్ మిషన్తో చేశానండి. అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా సేమ్ 5 ఇంచెసే మార్క్ చేస్తున్నాను. నాకు క్లాత్ జరుగుతుందని చెప్పేసి లైనింగ్ సపరేట్ తీసుకున్నానండి. మీరు కాటన్ అయితే సేమ్ అలాగే మార్క్ చేసుకోవచ్చు. సో సేమ్ షోల్డర్లో 1/2కి ఇలా ఫోల్డ్ చేసేసి నెక్ విడ్త్ మార్క్ చేసుకొని ఖర్చుకు కూడా లోపలికి మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకొని రౌండ్ నెక్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీతో అలా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ కూడా లోతు తీసుకుందాం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకుంటే 10.5. సేమ్ దాన్నే ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నానండి. సో సరిపోతుంది. మీకు ఇలా తెలియలేదంటే మనకి చెస్ట్లో 10వ భాగం తీసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో దాన్ని ఇలాగా మార్క్ చేసుకుందాము. తర్వాత మనకి ఆర్మ్ హోల్లో రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, దాంట్లో 1/2ని ఇలాగ క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని ఇలాగా హ్యాండ్స్ షేప్ ఇలాగా తీసుకుందాం. మీతో ఇలా కర్వ్ స్కేల్ ఉంటే కరెక్ట్గా వస్తుందండి. సో ఇలాగైనా మార్క్ చేసుకోవచ్చు స్కేల్ ఉంటే, లేకుంటే ఫ్రీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. సో ఇలా మార్క్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. తర్వాత ఇక్కడ మనము 2 ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకున్నాం కదా, అలాగే ఇలాగ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, దాంట్లో 1/2 5కి మార్క్ చేసుకొని సేమ్ 2 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకుందాము. ఇలాగ మార్జిన్ ఖర్చు వదులుకొని
మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకోండి సెంటర్ అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. అక్కడ మనము సో ఇలాగ టేప్తో అయినా ఇలాగా మార్క్ చేసుకోవచ్చు. మనం అక్కడ ఒక 3/4 ఇంచు హ్యాండ్స్ లోతు తీసుకుందాము. హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా ఎస్ ఆకారంలో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ షేపు మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ పెప్లాం కోసము 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. వేస్ట్ వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్స్ మీద 8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్ని ఇలాగ స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. సో ఇందాక లెహంగాకి ఎలా చూపించానో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. సో ఒక కార్నర్ నుంచి మనము మార్జిన్ చేసుకున్న దగ్గరికి ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలాగ మొత్తం రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ అదే కార్నర్ నుంచి ఇలాగ మార్కింగ్ వేసుకొని మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చుకి ఉన్నా పర్లేదు, మనం బ్యాక్ ఓపెన్ పెడతాం కాబట్టి. ఇప్పుడు 5 ఇంచెస్ లెంత్ అనుకున్నాం కదా, ఖర్చుకి ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ ఇలాగా మార్క్ వేసుకుందాము. సో అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి పైన నుంచి ఎంతైతే వచ్చిందో, సో 11 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని ఇలాగా మొత్తం మార్కింగ్ వేసుకుంటూ కట్ చేసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే తీసుకోవాలి. సో ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకుందాము. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇలాగే మీకు ఇందాక చూపించలేదు కదా అండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో. సో ఇలాగ డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి 6 ఇంచెస్ అలాగే 5 ఇంచెస్ కటింగ్ పెట్టుకున్నాం కదా అండి కార్నర్ నుంచి. అది మొత్తం టోటల్ లెంత్ 11 ఇంచెస్ కదా, ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకొని 12 ఇంచెస్ని ఇలాగ డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని తర్వాత దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. సో టోటల్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగే మొత్తం లైనింగ్ కట్ చేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఈ వర్క్ వచ్చింది మటుకు మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. సో దీన్ని ఇలాగ లైనింగ్ని ఫోల్డ్ చేసి సెంటర్కి ఇలాగ నాచు పెట్టుకోవాలి. వర్క్ చేసినది కూడా సేమ్ మొత్తం డబల్ ఫోల్డింగ్ వేసుకొని వర్క్ని జాగ్రత్తగా చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. సో ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ప్లేస్ చేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి, స్టిచ్చింగ్ వీడియో. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.